గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు మనం కటింగ్ ఆఫ్ స్ట్రింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో కటింగ్ ఆఫ్ స్ట్రింగ్లో 2 కండిషన్స్ ఉంటాయి. కండిషన్ నెంబర్ 1 ఏంటి అంటే, సో ఇలా సిస్టంలో స్ట్రింగ్ ఉంటుంది, స్ప్రింగ్ కూడా ఉంటుంది. లేకపోతే ఇలా ఈ సిస్టంలో లాగా ఓన్లీ స్ట్రింగ్ ఒకటే ఉండొచ్చు. సో దీని గురించి మాట్లాడదాం. లైక్ ఏ సిస్టంలో అయితే స్ట్రింగ్ అండ్ స్ప్రింగ్ ఉందో దాని గురించి మాట్లాడదాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, రైట్? ఇప్పుడు ఇక్కడున్న స్ట్రింగ్ని కట్ చేస్తే ఇన్స్టెంట్గా, అంటే కట్ చేసిన వెంటనే ఈ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ 0 అయింది. బట్ ఈ స్ప్రింగ్లో ఉన్న ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్సెస్ అనేవి ఇన్స్టెంట్గా చేంజ్ అవ్వవు. అవి చేంజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, రైట్? కండిషన్ 1 ఏంటి అంటే, స్ట్రింగ్ని కట్ చేస్తే స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ ఇన్స్టెంట్గా 0 అయింది. బట్ స్ప్రింగ్లో ఉన్న ఫోర్సెస్ అనేవి ఆ ఇన్స్టెంట్లో 0 అవ్వవు ఆర్ చేంజ్ అవ్వవు, ఇనిషియల్గా చేంజ్ అవ్వవు. సో దట్ విల్ టేక్ సమ్ టైమ్ టు చేంజ్. అది కండిషన్ నెంబర్ 1. కండిషన్ 2 ఏంటి అంటే, ఇప్పుడు మనం స్ప్రింగ్ని కట్ చేసాం అనుకోండి, దీన్ని కట్ చేస్తే, ఈ స్ప్రింగ్ని కట్ చేస్తే స్ప్రింగ్లో ఉన్న ఫోర్సెస్ ఇన్స్టెంట్గా 0 అవుతాయి, యాజ్ వెల్ యాజ్ ఈ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ కూడా ఇన్స్టెంట్గా చేంజ్ అయ్యేది. బట్ ఈ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ సేమే లైక్ చేంజ్ అయినా కానీ మొత్తం స్ట్రింగ్ అంతా టెన్షన్ సేమే ఉంటుంది. రిపీటింగ్ కండిషన్ 2, స్ప్రింగ్ని కట్ చేస్తే స్ప్రింగ్లో ఫోర్స్ ఇన్స్టెంట్గా 0 అయ్యింది, ఈ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ చేంజ్ అయ్యింది, బట్ స్ట్రింగ్ అంతా కూడా సేమే ఉంటుంది. కండిషన్ 1కి కండిషన్ 2కి ఏం తేడా అంటే, స్ట్రింగ్ని కట్ చేస్తే స్ప్రింగ్ ఫోర్స్ ఆ ఇన్స్టెంట్లో ఏమీ చేంజ్ అవ్వదు. బట్ నువ్వు దీన్ని కట్ చేస్తే, స్ప్రింగ్ని కట్ చేస్తే ఈ స్ట్రింగ్లో ఉన్న లేకపోతే వైర్లో ఉన్న టెన్షన్ అనేది ఇన్స్టెంట్గా చేంజ్ అయ్యేది, బట్ ఈ లోపలంతా కూడా సేమ్ టెన్షనే ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 కండిషన్స్. ఈ 2 మనకి ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ఫుల్ అవుతాయి, ఈ 2 కండిషన్స్. సో లెట్స్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1 ఏంటి అంటే, ఒక బ్లాక్ని ఇలా ఒక వైర్ పెట్టి హ్యాంగ్ చేసినప్పుడు ఇప్పుడు ఇనిషియల్గా ఈ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. కాబట్టి నేను 2 కండిషన్స్ తీసుకుంటున్నా, ఒకటి బిఫోర్ కటింగ్, ఇంకొకటి ఆఫ్టర్ కటింగ్. సో బిఫోర్ కటింగ్ తీసుకుంటే ఈ బ్లాక్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది, అంటే పైకి టెన్షన్ యాక్ట్ అవుతూ ఉంటే కిందకి వెయిట్ యాక్ట్ అవుతూ ఉంటుంది, రైట్? ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి టెన్షన్ అనేది వెయిట్కి ఈక్వల్ కావాలి. సో కాబట్టి T ఈజ్ ఈక్వల్ mg రాసిన. ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ని కట్ చేసిన వెంటనే ఏమైంది, ఈ వైర్లో ఉన్న టెన్షన్ 0 అయింది. అప్పుడు ఈ బ్లాక్ మీద నేను ఈ బ్లాక్ తీసుకుంటే నాకు ఈ పైకి ఫోర్స్ ఏమీ ఉండదు. పైకి యాక్చువల్గా ఏ ఫోర్స్ ఉండాలి, టెన్షన్ ఉండాలి. బట్ ఇప్పుడు టెన్షన్ ఏమైంది, 0 అయింది. ఎందుకు టెన్షన్ 0 అయింది అంటే, నేను ఇక్కడ స్ట్రింగ్ని కట్ చేశాను కాబట్టి 0 అయింది. సో ఇప్పుడు 0 లేదు అంటే ఈ బ్లాక్ అనేది కిందకి పోతుంది. ఎందుకు పోయింది అంటే, ఇప్పుడు ఇక్కడ దీని మీద యాక్టివ్ నెట్ ఫోర్స్ ఎంత, ఇప్పుడు ఈ కట్ చేసిన తర్వాత దాని మీద యాక్టివ్ నెట్ ఫోర్స్ ఎంత అంటే mg. ఈ mg అనేది దీన్ని యాక్సిలరేట్ చేస్తుంది. దేర్ఫోర్ mg ఈజ్ ఈక్వల్ m ఇంటూ a. ఈ m క్యాన్సిల్ అయితే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే g. సో కట్ చేసిన తర్వాత ఈ బ్లాక్ అనేది g యాక్సిలరేషన్తో కిందకి పోతూ ఉంటుంది, రైట్? సో దట్ వాజ్ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1. హోప్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు దిస్ ఎగ్జాంపుల్ 2 వద్దాం. ఇప్పుడు కూడా సేమ్ చేసిన, ఏంటి అంటే 2 బ్లాక్స్ తీసుకున్నా, బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి. సో ఈ బ్లాక్ ఏని ఈ సీలింగ్ నుంచి ఈ వైర్తో కనెక్ట్ చేసిన, అండ్ బ్లాక్ ఏని బ్లాక్ బిని ఇలా స్ప్రింగ్తో కనెక్ట్ చేస్తాను, రైట్? సో ఇప్పుడు ఇక్కడ స్ప్రింగ్ ఉంది కాబట్టి స్ప్రింగ్లో స్ప్రింగ్ ఫోర్సెస్ ఉంటాయి, అండ్ ఇక్కడ వైర్ ఉంది కాబట్టి ఈ వైర్లో టెన్షన్ ఉంటుంది. సో బిఫోర్ మనం చెక్ చేసుకుంటే ఈ ఏ ఈ బి 2 ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఇప్పుడు బి మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఎంత అంటే, ఇప్పుడు ఈ స్ప్రింగ్ అప్పటికే ఎక్స్పాండ్ అయి ఉంటుంది కాబట్టి న్యాచురల్ పొజిషన్ రావడం కోసం ఈ బ్లాక్ని పైకి దొబ్బాలని ట్రై చేసుకుంటూ ఉంటుంది, పైకి పుల్ చేయాలని ట్రై చేసుకుంటూ ఉంటుంది. అలాగే స్టిల్ న్యాచురల్ పొజిషన్ కోసం ఈ ఏని కిందకి దొబ్బాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడున్న స్ప్రింగ్ ఎక్స్పాండ్ అయినప్పుడు బీని పైకి దొబ్బాలని ట్రై చేస్తూ ఉంటుంది, ఏని కింద దొబ్బాలని ట్రై చేస్తూ ఉంటుంది. బీ పైకి వచ్చినా న్యాచురల్ ఎంత వచ్చింది, ఏ కిందకు వచ్చినా కానీ న్యాచురల్ ఎంత వచ్చింది. అందుకే బీని పైకి పుల్ చేయాలని, ఏని కిందకి పుల్ చేయాలని ఇక్కడున్న స్ప్రింగ్ అనేది ట్రై చేస్తూ ఉంటుంది, రైట్? ఇప్పుడు నేను బ్లాక్ బి తీసుకుంటే ఈ బ్లాక్ బి మీద ఏమి ఉంటాయి, బ్లాక్ బి అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. ఈ బ్లాక్ బి మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటంటే, కిందకి వెయిట్ యాక్ట్ అవుతూ ఉంటుంది mg, అండ్ పైకి ఈ స్ప్రింగ్ ఫోర్స్ దీన్ని పైకి దొబ్బాలని ట్రై చేస్తూ ఉంటుంది k ఇంటూ x. సో ఈ బ్లాక్ బి అనేది ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి kx ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ g, రైట్? అండ్ ఇప్పుడు ఇక్కడ ఏ చూద్దాం. ఏకి వచ్చేపాటికి కిందకి వెయిట్ యాక్ట్ అవుతూ ఉంటుంది mg, అండ్ దాంతోపాటు చెప్పారు కదా, ఈ స్ప్రింగ్ దీన్ని కింద దొబ్బాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకు కిందకి దొబ్బాలని ట్రై చేస్తూ ఉంటుంది అంటే, టు గెట్ అ న్యాచురల్ లెంత్.
సో కిందికి స్ప్రింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది, యాజ్ వెల్ అది వైర్లో టెన్షన్ ఉంటుంది, సో పైకి టెన్షన్ ఉంటుంది. సో మళ్ళీ స్టిల్ ఈ ఏ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి అప్వర్డ్ ఫోర్సెస్ అండ్ డౌన్వర్డ్ ఫోర్సెస్ రెండు ఈక్వల్ అవ్వాలి. సో టీ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ ప్లస్ ఎం ఇంటూ జీ. సో టీ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్, ఇక్కడ వచ్చింది ఆల్రెడీ ఎంజీ. సో ఎంజీ ప్లస్ ఎంజీ 2mg. సో దట్ వాజ్ ద టెన్షన్. ఇది అంతా కూడా బిఫోర్ కటింగ్. ఆఫ్టర్ కటింగ్ ఏమైంది అంటే ఇప్పుడు నేను ఎక్కడున్న వైర్ని కట్ చేస్తే ఈ టెన్షన్ నాకు 0 అయింది. అప్పుడు ఈ బ్లాక్ బి మీద, ఇది బ్లాక్ బి, ఇది బ్లాక్ బి మీద కేఎక్స్ ఏమైనా మారుద్దా అంటే నువ్వు కట్ చేసిన వెంటనే ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ మారదు. కాబట్టి ఈ బ్లాక్ బి మీద స్ప్రింగ్ ఫోర్స్ పైకే ఉంటుంది, ఎంజీ కిందే ఉంటుంది. కేఎక్స్ ఇది ఇప్పుడు ఎంజీ కాబట్టి ఆ బ్లాక్ బి మీద నెట్ యాక్సిలరేషన్ ఎంత అంటే 0. ఎందుకు నెట్ యాక్సిలరేషన్ 0 అంటే నెట్ ఫోర్స్ 0 కాబట్టి నువ్వు ఈ వైర్ని కట్ చేసిన వెంటనే ఆ ఇన్స్టాంట్లో ఇక్కడున్న స్ప్రింగ్ ఫోర్స్ ఏమీ మారదు. కాబట్టి దీని మీద ఉన్న ఫోర్సెస్ ఏమీ చేంజ్ అవ్వవు. సో బిఫోర్ ఇది ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా కట్ చేసిన తర్వాత కూడా అది ఈక్విలిబ్రియంలోనే ఉంటుంది, ఎవరు బి. సో కాబట్టి ఇప్పుడు నువ్వు బీని చెక్ చేస్తే పైకి ఈ స్ప్రింగ్ ఫోర్స్ ఏమీ మారలేదు, కేఎక్సే ఉంది, ఈ వెయిట్ కూడా ఏమీ మారలేదు, ఎంజీనే ఉంది. కాబట్టి యాక్సిలరేషన్ ఆఫ్ బి ఎంత అంటే 0. బట్ మనం బ్లాక్ ఏని క్రాస్ చెక్ చేస్తే బ్లాక్ ఏ మీద బిఫోర్ కటింగ్ కిందకి ఎంజీ ఉంది, కింద కేఎక్స్ ఉంది, పైకి టెన్షన్ ఉంది. బట్ ఆఫ్టర్ కటింగ్ చెక్ చేస్తే కిందకి ఎంజీ ఉంది, కింద కేఎక్స్ ఉంది. ఎంజీ ఎలాగో మారదు, కేఎక్స్ కూడా కట్ చేసిన ఇన్స్టెంట్లో మారదు. చెప్పాను ఆల్రెడీ, నువ్వు వైర్ని కట్ చేస్తే ఇక్కడ స్ప్రింగ్ ఫోర్సెస్ ఏమీ ఇన్స్టెంట్గా చేంజ్ కావు. సో కాబట్టి కేఎక్స్ అలానే ఉంటుంది, బట్ పైన ఉన్న టెన్షన్ మాత్రం 0 అయిపోద్ది. ఇప్పుడు ఈ బ్లాక్ ఏని ఈ ఎంజీ అండ్ కేఎక్స్ అనే ఫోర్సెస్ రెండు కిందకి దొబ్బుతూ ఉంటాయి. సో కాబట్టి దిస్ ఎం విల్ గెట్ యాక్సలరేషన్ నౌ. దేర్ఫోర్ కేఎక్స్ ప్లస్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ, నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. సో ఆల్రెడీ కేఎక్స్ అంటే ఎంజీ, ఇది ఒక ఎంజీ, 2mg ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. ఈఎం క్యాన్సల్. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 2g, రైట్. సో దట్ ఈస్ యాక్సలరేషన్ ఆఫ్ 2g ఇన్ డౌన్వర్డ్. దట్ ఈస్ ఈ బ్లాక్ బి అనేది ఏమి మూవ్ అవ్వదు, బట్ బ్లాక్ ఏ మాత్రం 2g యాక్సలరేషన్తో కిందకి పోతూ ఉంటుంది. హోప్ యూ అండర్స్టూడ్, అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు కమింగ్ టు ద ఎగ్జాంపుల్ 3. సో ఇక్కడ కూడా సేమ్ లైక్ 2 బ్లాక్ సిస్టమ్ తీసుకున్నాం, ఒక సీలింగ్కి అటాచ్ చేసాం. బట్ ఇందాక ఏం చేసాం అంటే స్ట్రింగ్ ప్లేస్లో వైర్ని, వైర్ ప్లేస్లో స్ట్రింగ్ని రిప్లేస్ చేసాం. సో ఇలా, రైట్. పైన ఏమో స్ప్రింగ్ ఉంది, కిందేమో వైర్ ఉంది. ఇప్పుడు బ్లాక్ బి తీసుకుంటే ఈ బ్లాక్ బి మీద పైకి టెన్షన్ ఉంటుంది, కిందకో వెయిట్ ఉంటుంది. ఇది ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి, రైట్. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. ఇప్పుడు బ్లాక్ ఏం తీసుకుంటే, సో బ్లాక్ ఏ ఎక్కడున్న స్ప్రింగ్ ఫోర్స్ పైకి దొబ్బాలని ట్రై చేస్తూ ఉంటుంది, దాంతోపాటు వెయిట్ యాక్ట్ అవుతూ ఉంటుంది, దాంతోపాటు ఈ వైర్లో టెన్షన్ ఉంటుంది. సో ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతూ ఉంటుంది, సో వెయిట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఈ వైర్లో ఉన్న టెన్షన్ ఈ ఏ మీద కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో టీ ఉంటుంది. సో నా ఇది ఏ అనే బ్లాక్ ఏ కూడా ఈక్విలిబ్రియంలోనే ఉంది కాబట్టి సో వీ కుడ్ సే ఈ అప్వర్డ్ ఫోర్సెస్ డౌన్వర్డ్ ఫోర్సెస్ రెండు ఈక్వల్ అవ్వాలి. సో కాబట్టి కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ప్లస్ టీ, కేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఎం ఇంటూ జీ. ఎందుకంటే ఇక్కడ టెన్షన్ ఆల్రెడీ తెలుసు కదా, టీ ఈజ్ ఈక్వల్ ఎం ఇంటూ జీ అని. ఇది అంతా కూడా బిఫోర్ కటింగ్. నో కమింగ్ టు ద ఆఫ్టర్ కటింగ్ చూసుకుంటే, కమింగ్ టు ద బ్లాక్ బి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ వైర్ని కట్ చేస్తాం కాబట్టి టెన్షన్ 0 అయింది. టెన్షన్ 0 అయితే ఈ బ్లాక్ బి మీద ఎక్కడ నెట్ ఫోర్స్ ఎంత అంటే ఓన్లీ ఎంజీ మాత్రమే, ఎందుకంటే పైన టెన్షన్ ఏమీ పోయింది కాబట్టి. సో ఎంజీ ఈజ్ ఈక్వల్ ఎం ఇంటూ ఏ, ఈ ఎంఎం క్యాన్సిల్. సో ఏ ఈజ్ ఈక్వల్ జీ, దట్ ఈజ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. కమింగ్ టు ద బ్లాక్ ఏ. ఇప్పుడు ఇక్కడ టెన్షన్ లేదు, సో పైకి కేఎక్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. చెప్పే కదా, ఇన్స్టాంట్గా నువ్వు వైర్ని కట్ చేసి ఇన్స్టాంట్గా నీకు స్ప్రింగ్ ఫోర్స్ ఏమీ మారదు. కాబట్టి ఈ బ్లాక్ ఏ మీద స్ప్రింగ్ ఫోర్స్ ఏమీ పోదు. సో కేఎక్స్ ఇది ఎంజీ, ఇది సో ఎంఎడ్ ఇది వెయిట్ ఇది. సో కాబట్టి ఇప్పుడు దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏంటి అంటే ఒకటి ఎంజీ, ఇంకోటి కేఎక్స్, రైట్. సో బట్ కేఎక్స్ అనేది ఎక్కువ, ఇక్కడ కనుక్కున్నాం కదా ఆల్రెడీ. కేఎక్స్ ఇది 2mg, ఇది ఎంజీ. కాబట్టి ఏమైతే ఇప్పుడు బ్లాక్ అనేది పైకి పోతూ ఉంటుంది. నెట్ యాక్సలరేషన్ ఎంత అంటే 2mg మైనస్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. ఆల్ దెమ్ క్యాన్సల్, దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ జీ. సో ఇది పైకి పోతూ ఉంటే ఇది కిందకి పోతూ ఉంటుంది ఆఫ్టర్ కటింగ్ ఇది కింద పోయి, ఆఫ్టర్ కటింగ్ ఇది పైకి పోయింది. సో ప్రాబ్లం చేద్దాం నేను నెక్స్ట్ స్లైడ్. అర్థమైంది అనుకుంటున్నా. ఎవరికైనా అర్థం కాకపోతే యూ కెన్ కామెంట్, సో దట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాబ్లం చేద్దాం నెక్స్ట్ స్లైడ్లో. ఓకే, కాన్సెప్ట్ అంతా క్లారిటీ ఉంటే ఓకే, లేకపోతే జస్ట్ కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ అగైన్, రైట్. లెట్స్ సాల్వ్ ప్రాబ్లం నెంబర్ 1. సో ఇది 3 బ్లాక్ సిస్టమ్. మాస్ M1 ఉంది, మాస్ M2 ఉంది, మాస్ M3 ఉంది. దిస్ మాస్ M3 ఈస్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్ విత్ ద వైర్, అండ్ మాస్ M2ని మాస్ M3ని ఒక స్పెషల్ వైర్ పెట్టి మళ్ళీ కనెక్ట్ చేస్తాం త్రూ పుల్లీ, అండ్ M2ని M1ని ఒక స్ప్రింగ్ పెట్టి అటాచ్ చేస్తాం,
రైట్. సో సిస్టమ్ అంతా కూడా ఈక్విలిబ్రియంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ రీజియన్లో కట్ చేస్తే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాక్సలరేషన్ ఆఫ్ ఆల్ ద బ్లాక్స్. ఇక్కడ కట్ చేస్తే M1 యాక్సలరేషన్ ఎంత, M2 యాక్సలరేషన్ ఎంత, M3 యాక్సలరేషన్ ఎంత, రైట్. సో బిఫోర్ కటింగ్ చెక్ చేద్దాం. బిఫోర్ కటింగ్ చెక్ చేస్తే ఈ M1 మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి? ఇట్స్ వెరీ ఈజీ కదా. పైకి స్ప్రింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది, కిందకి వెయిట్ యాక్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ డ్రా హియర్. పైకి స్ప్రింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది, కిందకి వెయిట్ యాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి అప్వర్డ్ ఫోర్సెస్ డౌన్వర్డ్ ఫోర్సెస్ రెండు ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. సో KX ఈజ్ ఈక్వల్ టు M1 × G, రైట్. ఇప్పుడు ఈ M2 చెక్ చేద్దాం. M2 చెక్ చేస్తే M2 మీద ఏం యాక్ట్ అవుతూ ఉంటుంది? గెస్ చేయండి. పైకి టెన్షన్ యాక్ట్ అవుతూ ఉంటుంది అండ్ కిందకి వెయిట్ యాక్ట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడున్న స్ప్రింగ్ దీన్ని కిందకి పుల్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే టు అటైన్ దట్ న్యాచురల్ లెంత్. సో దీని మీద 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. పైకి టెన్షన్, కిందకి వెయిట్, యాజ్ వెల్ యాజ్ స్ప్రింగ్ ఫోర్స్. సో M2 తీసుకుంటే పైకి టెన్షన్ యాక్ట్ అయ్యేది, కిందకి వెయిట్ యాక్ట్ అయ్యేది, దాంతోపాటు నీకు స్ప్రింగ్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు M3 చూసుకుంటే ఈ M3కి పైకి టెన్షన్ ఉంటుంది, రైట్. పైకి టెన్షన్ ఉండేది, కిందకి వెయిట్ ఉండదు. సో పైకి టెన్షన్, కిందకి వెయిట్. సో T ఈజ్ ఈక్వల్ టు M3 × G, రైట్. అర్థమైంది అనుకుంటున్నా. హోప్ యూ అండర్స్టూడ్. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాక్సలరేషన్ ఆఫ్ M1, M2 అండ్ M3 ఆఫ్టర్ దిస్ స్ట్రింగ్ ఈజ్ కట్. సో దీన్ని కట్ చేసిన తర్వాత ఎంత ఉంటాయి అని. సో ఆఫ్టర్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్ప్రింగ్లో ఉన్న టెన్షన్ అంతా కూడా జీరో అయిపోద్ది. ఇక్కడ దీంట్లో ఉన్న టెన్షన్ జీరో అయింది. సో కాబట్టి ఇదంతా కూడా జీరో అయిపోద్ది. ఈ టెన్షన్ అంతా జీరో అయిపోద్ది. ఇప్పుడు M1 చెక్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు దీన్ని కట్ చేసినావో దీంట్లో ఉన్న స్ప్రింగ్ ఫోర్స్ ఏమైనా చేంజ్ అయ్యిద్దా? ఈ వైర్ని కట్ చేస్తే దీంట్లో ఉన్న స్ప్రింగ్ ఫోర్స్ చేంజ్ అయ్యిద్దా? కండిషన్ 1 ప్రకారం అవ్వదు. ఎందుకు అంటే నువ్వు ఈ వైర్ని కట్ చేసినా కానీ దీంట్లో ఉన్న స్ప్రింగ్ ఫోర్స్ చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టేది. సో ఇన్స్టాంట్గా అయితే చేంజ్ కాదు. సో కాబట్టి మళ్ళీ M1 తీసుకుంటే ఈ M1 మీద పైకున్న స్ప్రింగ్ ఫోర్స్ అలానే ఉంటుంది, కిందకున్న M1G అలానే ఉంటుంది. సో బిఫోర్ కటింగ్ ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి ఆఫ్టర్ కటింగ్ కూడా ఈ M1 అనేది ఈక్విలిబ్రియంలోనే ఉంటుంది, రైట్. అర్థమైంది అనుకుంటున్నా. సో కాబట్టి KX ఈజ్ ఈక్వల్ M1Gనే. సో యాక్సలరేషన్ ఆఫ్ M1 ఎంత అంటే 0. నౌ లుక్ ఎట్ దిస్ M2. బిఫోర్ కటింగ్ M2 మీద పైకి టెన్షన్ యాక్ట్ అవుతూ ఉంది. బట్ ఇప్పుడు ఏమైంది? ఆ టెన్షన్ అనేది 0 అయింది. ఎందుకు 0 అయిందంటే నువ్వు కట్ చేసినావు కాబట్టి. ఇప్పుడు M2 మీద ఏం యాక్ట్ అవుతూ ఉంటాయి? ఓన్లీ KX అండ్ M2G మాత్రమే యాక్ట్ అవుతూ ఉంటుంది. KX ఎంత KX ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? దాకా M1G వచ్చింది. అంటే ఇప్పుడు దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత అంటే ఇది ఒక M2G, ఇది ఒక M1G. దిస్ ఇస్ వాట్ ఐ రిప్రజెంట్. ఇది ఒక M2G, ఇది ఒక M1G. therefore నెట్ ఫోర్స్ ఎంత అంటే M2 + M1 × G దట్ ఈజ్ ఈక్వల్ టు M2 × A. సో చేస్తే నీకు యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 + M1/M2 × G వచ్చింది. నౌ లుక్ ఎట్ దిస్ M3. సో బిఫోర్ కటింగ్ ఈ బ్లాక్ మీద పైకి టెన్షన్ యాక్ట్ అవుతుంది, కిందకి M3G యాక్ట్ అవుతుంది. బట్ ఆఫ్టర్ కటింగ్ నీకు ఈ టెన్షన్ అనేది ఏమైందంటే 0 అయింది. ఎందుకు 0 అయిందంటే నువ్వు కట్ చేసినావు కాబట్టి టెన్షన్ ఏమీ లేదు. సో 0 అయింది. ఇప్పుడు దీని మీద యాక్ట్ అయిన నెట్ ఫోర్స్ ఎంత అంటే M3G మాత్రమే. therefore M3G వల్ల నీకు ఈ బ్లాక్ యాక్సలరేట్ అవుతుంటుంది. M3G ఈజ్ ఈక్వల్ టు M3A. సో దట్ M3 గెట్ క్యాన్సల్, A ఈజ్ ఈక్వల్ G. సో బ్లాక్ 1 ఏమీ మూవ్ అవ్వదు కట్ చేసిన వెంటనే. బ్లాక్ 2 అనేది యాక్సలరేట్ అయ్యేది, దట్ కిందకి పోతూ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ బ్లాక్ 3 కూడా కిందకే పోతూ ఉంటుంది విత్ దిస్ యాక్సలరేషన్స్. హోప్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ నెంబర్ 1. అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేసు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ చేసేది నీకు అర్థం కావాలనే. అర్థం కాకపోతే యూ కెన్ కామెంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్, రైట్. కమింగ్ టు ద ప్రాబ్లమ్ నెంబర్ 2. సో ప్రాబ్లమ్ నెంబర్ 2 చెక్ చేస్తే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. దేర్ ఆర్ 2 బ్లాక్స్, బ్లాక్ 1 అండ్ బ్లాక్ 2. బ్లాక్ 1 మాస్ M1 ఉంది, బ్లాక్ 2 మాస్ M2 ఉంది. అండ్ అగైన్ ఇక్కడ ఒక వైర్ ఉంది, స్ప్రింగ్ ఉంది, ఇక్కడ ఒక వైర్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే జస్ట్ దీన్ని కట్ చేస్తే వాట్ అబౌట్ యాక్సలరేషన్ ఆఫ్ దిస్ M1 అండ్ M2. ఈ స్ట్రింగ్ని ఇక్కడున్న ఎస్ని కట్ చేస్తే ఈ M1, M2 యాక్సలరేషన్స్ ఎంత అని. సో బిఫోర్ కటింగ్ సిస్టమ్ అంతా కూడా ఎలా ఉందంటే ఈక్విలిబ్రియంలో ఉంది. సో కాబట్టి M1 ఈక్విలిబ్రియంలో ఉంది, M2 ఈక్విలిబ్రియంలో ఉంది. ఇఫ్ ఐ డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ M2కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే ఈ పైకి ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేపాటికి M2G ఉంటుంది. ఈ స్ప్రింగ్ దీన్ని పైకి దుబారా డైరియాస్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ అయింది కాబట్టి. పైకి ఏమో స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుంది, కిందకేమో M2G ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ రైట్ హియర్. సో KX అండ్ M2G. పైకి ఈ బ్లాక్ మీద పైకి స్ప్రింగ్ ఫోర్స్ యాక్టివ్ అవుతుంటుంది, కిందకి వెయిట్ యాక్టివ్ అవుతుంది. KX ఈజ్ ఈక్వల్ M2G. అండ్ ఇప్పుడు దీని మీద ఎక్కడ చెక్ చేసుకుంటే ఇటు సైడ్ టువర్డ్స్ రైట్ నీకు స్ప్రింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ స్ప్రింగ్ దీన్ని పుల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేప్పటికి టెన్షన్ యాక్ట్ అవుతూ ఉంటుంది. సో దేర్ ఫోర్ రైట్ ఏమో స్ప్రింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉండి, లెఫ్ట్లోనేమో టెన్షన్ యాక్ట్ అవుతూ ఉంది.
మళ్ళీ ఈ M1 బ్లాక్ కూడా ఈక్విలిబ్రియం ఉంది కాబట్టి యూ కుడ్ సే దట్ T ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ G. రైట్, అర్థమైంది అనుకుంటున్నా. సో నా ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఏమైంది, ఇక్కడున్న స్ప్రింగ్ ఫోర్స్ ఇన్స్టెంట్గా మారుదంటే ఏం మారదు. ఎందుకు అంటే టోల్యూ ఇక్కడ వైర్ కట్ చేసిన వెంటనే స్ప్రింగ్ ఫోర్స్ ఏమీ చేంజ్ అవ్వదు. సో కాబట్టి ఈ M2 మీద మళ్ళీ KX ఎలానే ఉంటుంది, M2G ఎలానే ఉంటుంది. సో కాబట్టి ఇది నెట్ ఫోర్స్ ఎంత అంటే ఆఫ్టర్ కటింగ్ నెట్ ఫోర్స్ ఏమైనా చేంజ్ అయ్యింది అంటే చేంజ్ కాదు. సో దట్ విల్ బీ బిఫోర్ ఈక్విలిబ్రియంలో ఉంటే ఆఫ్టర్ కూడా అది ఏమవ్వాలి, ఈక్విలిబ్రియంలోనే ఉండాలి. కాబట్టి అది ఏం చేంజ్ కాదు, AM2 విల్ బీ 0. అండ్ వాట్ అవుట్ దిస్ M1 అంటే, సో బిఫోర్ కట్ ఇట్ సైడ్ టెన్షన్, ఇట్ సైడ్ KX ఉంది. సో కాబట్టి ఈక్విలిబ్రియం ఉంటుంది. బట్ ఆఫ్టర్ కట్ ఇట్ సైడ్ టెన్షన్ ఏమైంది, 0 అయింది. సో కాబట్టి ఇట్ విల్ యాక్సలరేట్, ఎందుకంటే దీని మీద నెట్ ఫోర్స్ టువర్డ్స్ రైట్ యాక్ట్ అవుతుంటుంది. ఇందాక కట్ చేయకముందు ఇట్ సైడ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. లైక్ రైట్ సైడ్లో ఉన్న స్ప్రింగ్ ఫోర్స్, లెఫ్ట్ సైడ్లో ఉన్న టెన్షన్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. బట్ కట్ చేసిన తర్వాత ఇది ఎలాగో 0 అయింది కాబట్టి ఓన్లీ అప్పుడు KX ఉంటుంది. KX అనేది దీన్ని పుల్ అండ్ ట్రై చేస్తూ ఉంటుంది. సో కాబట్టి M1A విల్ బీ ఈక్వల్ టు M2G. సో లేదనుకుంటే షుడ్ రైట్ ఇట్ యాజ్ అ KX ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ A రాయాలి. సో KX ఆల్రెడీ నాకు తెలుసు, KX ఎంత M2G అని. దేర్ఫోర్ M1A ఈజ్ ఈక్వల్ M2G. సో కాబట్టి కుడ్ సే దిస్ యాక్సలరేషన్ ఎంత అంటే M2/M1 ఇంటూ G. రైట్. సో దట్ వాజ్ ద ప్రాబ్లమ్ నెంబర్ 2. హోప్ అర్థమైంది. అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ అగైన్. రైట్, హోప్ యూ అండర్స్టూడ్. ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లెట్స్ డూ ఇట్ ఇన్ నెక్స్ట్ స్లైడ్. రైట్, లెట్స్ సాల్వ్ ద ప్రాబ్లమ్ నెంబర్ 3. సో దెర్ ఆర్ 3 బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ, బ్లాక్ A, బ్లాక్ B, బ్లాక్ C అని. రైట్. సో ఈ సీలింగ్ని ఏకి మధ్యలో స్ప్రింగ్ ఉంది, అండ్ ఏకి బీకి మధ్యలో వైర్ ఉంది, అండ్ అగైన్ బీకి సికి మధ్యలో వీ హ్యావ్ దర్ ఇస్ అ స్ప్రింగ్ ఉంది అగైన్. సో నా ఇప్పుడు దీన్ని కట్ చేస్తే, స్ప్రింగ్ని కట్ చేస్తే, ఇక్కడున్న స్ప్రింగ్ని కట్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ ఐ రైట్ హియర్. ఇక్కడున్న స్ప్రింగ్ని కట్ చేస్తాం. ఏకి సీలింగ్కి మధ్యలో ఉన్న స్ప్రింగ్ని కట్ చేస్తే what is the acceleration of A, what is the acceleration of B, and what is the acceleration of C. That is, so before cutting spring అంతా లైక్ సిస్టమ్ అంతా ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి ఏకి బీకి సికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే, నా లుక్ అట్ సికి డ్రా చేస్తే పైకి స్ప్రింగ్ ఫోర్స్ యాక్ట్ అయ్యింది, కిందకి వెయిట్ యాక్ట్ అయ్యింది. సో దట్ ఈస్ KX2 ఈక్వల్ టు M ఇంటూ G బికాజ్ దట్ ఈస్ అన్ ఈక్విలిబ్రియం. అండ్ వాట్ అబౌట్ బీకి పైకి టెన్షన్ యాక్ట్ అయ్యింది, కిందకి వెయిట్ యాక్ట్ అయ్యింది, దాంతోపాటు స్ప్రింగ్ ఫోర్స్ కూడా యాక్ట్ అయ్యింది. సో పీని చెక్ చేస్తే పైకి టెన్షన్, ఇక్కడ ఒక స్ప్రింగ్ ఫోర్స్, ఇక్కడ ఒక వెయిట్. సో కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు, ఐ నో దిస్ KX2 ఆల్రెడీ విచ్ ఇస్ నథింగ్ బట్ MG. అదొక MG, ఇదొక MG. సో కాబట్టి ఆ ఫోర్వర్డ్ ఫోర్స్ ఎంత అంటే టెన్షన్, డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత అంటే ఇదొక KX2 MG, ఇదొక MG. సో కాబట్టి MG ప్లస్ MG 2MG. వాట్ అబౌట్ ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏకి వచ్చేపాటికి కిందకి టెన్షన్ యాక్ట్ అవుతూ ఉంటుంది, పైకి స్ప్రింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది, పైకి KX అండ్ కిందకి వెయిట్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది ఆన్ ఏ. సో కాబట్టి ఇది MG, ఇది ఒక KX, ఇది ఒక T. ఐ నో T హియర్ 2MG. సో ఇది ఒక 2MG, ఇది ఒక MG. కాబట్టి KX1 ఎంత అంటే 3MG. ఇదంతా కూడా బిఫోర్ కటింగ్. సో ఆఫ్టర్ కట్ చేసిన తర్వాత కట్ చేసిన వెంటనే ఏమైంది, ఇప్పుడు నువ్వు స్ప్రింగ్ని కట్ చేస్తున్నావు, వైర్ని కాదు, స్ప్రింగ్ని కట్ చేస్తున్నావు. కాబట్టి దీన్ని కట్ చేసిన వెంటనే ఇక్కడున్న స్ప్రింగ్ ఫోర్స్ అన్నీ కూడా 0 అవుతాయి. బట్ దీన్ని కట్ చేసి ఇక్కడున్న స్ప్రింగ్ ఫోర్స్ అన్నీ 0 అవుతాయి. బట్ ఇన్స్టాంట్గా ఇక్కడున్న టెన్షన్ కూడా చేంజ్ అయ్యింది. దో టెన్షన్ చేంజ్ అయినా కానీ టెన్షన్ సేమే ఉంటుంది, బట్ చేంజ్ అయ్యింది. రైట్, ఇట్ వోంట్ బీ 0 ఆర్ అలాగే కాన్స్టెంట్గా ఉండదు, ఎంతో కొంత చేంజ్ అయ్యింది. సో చేంజ్ అవ్వడం వల్ల ఏమైంది అంటే ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ టెన్షన్ కాన్స్టెంట్గా ఉండాలి, బట్ చేంజ్ అవ్వాలి. రైట్. సో కాన్స్టెంట్గా ఉండాలంటే ఇక్కడున్న టెన్షన్ కాన్స్టెంట్గా ఉండాలంటే రెండు కూడా ఈ రెండింటి మధ్య రిలేటివ్ వెలాసిటీ ఆర్ రిలేటివ్ యాక్సలరేషన్స్ ఏమీ ఉండకూడదు. ది బోత్ హ్యాస్ టు మూవ్ ఇన్ సేమ్ యాక్సలరేషన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, స్ప్రింగ్ని కట్ చేస్తే ఇక్కడున్న టెన్షన్ ఇన్స్టాంట్గా చేంజ్ అయ్యేది, బట్ ఇట్ హ్యాస్ టు బీ కాన్స్టెంట్. చేంజ్ అయినా పర్లేదు, బట్ కాన్స్టెంట్గా ఉండాలి. అలా కాన్స్టెంట్గా ఉండాలి అంటే ఇప్పుడు ఏ ఎక్కువ యాక్సలరేషన్తో బి తక్కువ యాక్సలరేషన్తో పోయింది అనుకోండి, అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ స్లాగ్ అయ్యింది. బట్ అలా ఏమీ ఉండకూడదు. ది బోత్ హ్యాస్ టు మూవ్ కాన్స్టెంట్గా మూవ్ అయితే ఇక్కడున్న టెన్షన్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. సో కట్ చేసిన తర్వాత ఇప్పుడు సీన్ చూస్తే ఇక్కడున్న స్ప్రింగ్ ఈ స్ప్రింగ్ని కట్ చేయడం వల్ల ఈ స్ప్రింగ్కి ఏమి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఈ స్ప్రింగ్ ఫోర్స్ అలానే ఉంటుంది. సో KX ఈజ్ ఈక్వల్ M ఇంటూ G. దేర్ఫోర్ యాక్సలరేషన్ ఆఫ్ C ఎంత అంటే 0. ఇప్పుడు అది టోల్ యూ ఆల్రెడీ ఈ రెండు సేమ్ యాక్సలరేషన్తో పోతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండు మీద యాక్ట్ అయిన నెట్ ఫోర్స్ ఎంత అంటే KX2 ఇది. ఈ రెండింటి కలిపి ఒకే సిస్టమ్లా తీసుకుంటే దీని మాసం కాబట్టి 2mg ఇది. దేర్ఫోర్ ఇప్పుడు దీని మొత్తాన్ని ఇది కిందకి లాగుతుంది, ఎందుకంటే పైకున్న స్ప్రింగ్ ఫోర్స్ 0 అయిపోయింది కాబట్టి. సో KX2 ప్లస్ M2mg అంటే KX2 ఆల్రెడీ mg, సో 3mg ఈజ్ ఈక్వల్ టు సిస్టమ్ మొత్తం కలుగుతుంది కాబట్టి దీని మాసం దేర్ఫోర్ 2ma. MM గెట్ క్యాన్సిల్ అయితే A ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ G.
సో దట్ వాజ్ ద ప్రాబ్లం నెంబర్ 3. అండ్ ప్రాబ్లం నెంబర్ 4 ఏంటి అంటే, ఈసారి ఈ స్ప్రింగ్ని కట్ చేయకోకుండా ఈ మధ్యలో ఉన్న వైర్ని కట్ చేస్తే ఏమైంది అని. ఇట్ వాజ్ ఈజీ. ఒకసారి నువ్వు క్రాస్ చెక్ చేసుకో, లైక్ టేక్ ఇట్ అన్ ఎగ్జాంపుల్ లా చేసుకో అండ్ ట్రై షే ఫర్ అండర్స్టాండింగ్. అర్థం కాకపోతే ట్రై టు కామెంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తా, రైట్? సో థ్యాంక్ యూ గైస్. అర్థమైంది అనుకుంటున్నా. హోప్ యూ అండర్స్టూడ్. అర్థం కాకపోతే యూ కెన్ కామెంట్. థ్యాంక్ యూ.